గుబురు గెడ్డం, కనిపించని హావభావాలు, పెదవుల మాటనే అదిమేసే చిరునవ్వు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు వినగానే గుర్తొచ్చే రూపం ఇది. ఆయన డిక్షనరీలో అన్నింటికీ మౌనే సమాధానం. మౌనంగానే ఎదిగారు, ఎంత ఎదిగినా ఒదిగే ఉన్నారు. ఇప్పుడు అంతే మౌనంగా వెళ్ళిపోయారు. మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త, ఎన్నో సవాళ్లను పరిష్కరించిన దిట్ట. 10 ఏళ్ల పాటు దేశానికి ప్రధానిగా సేవలందించారు. అనుకోకుండా ప్రధాని పీఠాన్ని ద్రోహించారు. హుందాగా తన బాధ్యతను నిర్వర్తించారు. ప్రధాని పదవి చేపట్టాం కదా అని సొంత నిర్ణయాలు తీసేసుకుని తనంతట తానుగా ఎదిగిపోవాలని మన్మోహన్ ఏనాడూ ఆశపడలేదు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి రాజీనామా చేసే రోజు వరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాటను చవ్వదాటలేదు. తన మనవడి వయసున్న రాహుల్ గాంధీ తన మంత్రివర్గం ఆమోదించిన ఒక ఆర్డినెన్స్ కాపీని మీడియా సమావేశంలో అందరూ చూస్తుండగా చింపి పారేసిన నొచ్చుకున్న ఫీలింగ్స్ బయటపడకుండా చాకచక్యంగా వ్యవహరించారు మన్మోహన్. తన కళ్ళెదుటే కోట్లాది రూపాయల కుంభకోణాలు టీవీ సీరియళ్లలో సాగిపోతుంటే కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయారే తప్ప ఎందుకిలా జరుగుతోందని ఏనాడూ ఆరా తీయలేదు. ఆరా తీస్తే 10 జన్పద్ మనసు బాధపడుతుందేమోనని మౌనంగా ఉండిపోవడాన్ని ఒక వ్యసనంగా మార్చేసుకున్నారు. ఆర్థిక శాస్త్రంలో మేధావి అయిన మన్మోహన్ సింగ్ ను మాజీ ప్రధాని పివి నరసింహారావు తీసుకొచ్చి ఆర్థిక మంత్రిని చేశారు. ఆర్థిక సంస్కరణలను అమలు చేశారు. మౌనంతోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని మనసా వాచా నమ్మి దాన్ని ఆచరించారు రాజకీయ చాణక్యుడు పివి నరసింహారావు. పివి సిఫారసుతో రాజకీయ తెరపైకి వచ్చిన మన్మోహన్ కూడా మౌనాన్ని ఇష్టపడతారు. 1991లో మౌనంగా ఎలా వచ్చి ఆర్థిక మంత్రి అయ్యారో అదే మౌనంతో 2014లో ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయారు. 10 ఏళ్ల పాటు ప్రధాని పదవిని తన భుజాలపై మోసిన మన్మోహన్ సింగ్ ఆ తర్వాత తన విశ్రాంత జీవితాన్ని అంతే ప్రశాంతంగా గడిపారు. కరోనా మహమ్మారి కుంగదీసిన చిరునవ్వుతోనే ఎదుర్కొన్నారు. చివరకు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. గుడ్ బై మన్మోహన్ సింగ్ జీ.